పద, నీకు భోజనం పెడతాను. మీరు రండి. అక్క, ఏంటక్క ఇది? వాళ్ళెలా బర్త్డే హ్యాపీగా చేసుకుంటారో చూస్తా. ఇలా చేస్తే మనమే అనుకోరా? అనుకోని చేసేదేంటి, చేయగలిగేదేంటి? మనం చేసామనడానికి సాక్ష్యం ఏమన్నా ఉందా? మనం తప్ప శత్రువులు ఎవరున్నారక్క? వాళ్ళ సంతోషాల్లో నిప్పులు పోయాలి అంతే. ఆ తర్వాత ఏం జరిగినా పర్లేదు. ఇప్పుడు చేసుకోండి బర్త్డే. పద 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 పద. బాష్యూ, ఏంటి మమ్మీ? ఏంటి ఈ గౌన్ ఇలా చిరిగిపోయిందేంటి? అయ్యో, ఏంటిది? ఫ్రాక్ ఇలా చిరిగిపోయింది. నువ్వు డిజైన్ వేసేటప్పుడు చూడలేదా? ఇప్పుడు ఎలా? చూసాను ఆదిత్య గారు, నేను డిజైన్ చేసేటప్పుడు ఈ హోల్స్ ఏమీ లేవు. మరి ఎలా వచ్చాయి? డిజైన్ కుట్టిన తర్వాత బీరువాలో పెడదాం అనుకున్నాను. కాస్త అశ్రద్ధ చేశాను. పాడెలుకలు, ముచ్చెలుకలు, పుచ్చెలుకలు, పాపిస్టెలుకలు. పని కొట్టుకొచ్చి దీన్నే కొట్టాలా? ఎలుకలా? ఇంట్లో ఎలుకలు ఉన్నాయా? ఉన్నాయా అని మెల్లగా అంటారేంటండి? ఒక్కదానికొకటి పోగయ్యాయి. ఇలాంటిదేదో అవుతుంది అనుకున్నాను, కానీ లోపల పెట్టడమే మర్చిపోయాం. నా బంగారం గౌనే కొట్టాలా? వాటి పళ్ళు పుచ్చిపోను, వాటి నడుము విరిగిపోను, వాటి తోకలు తెగిపోను, వాటిని పిల్లలు వేటాడాలి. సర్లే, వాటిని తర్వాత తీరిగ్గా తిడుదుగానిలే. తిట్టడం కాదండి, బోన్ తెచ్చి బంధించి పిల్లల ముందు వదలాలి. లేదంటే కత్తెర బోన్ తెచ్చి కట్ చేస్తాను. గమ్ పేపర్ పెట్టి కదలకుండా చేస్తా. వదలకపోతే, ఇళ్ళు వదిలి పారిపోకపోతే ఎలుకల మందు తీసుకొచ్చి తినిపించి మరీ చంపుతా. మమ్మీ ఇప్పుడు ఎలా మరి? మనం వెళ్ళి ఇంకో డ్రెస్ తెద్దాం, పద. అవసరం లేదండి, ఎందుకైనా మంచిదని ఇంకొక డ్రెస్ తెచ్చాను. ఎందుకంటే దీప్తి పుట్టినరోజు, మీ చెల్లెలి పుట్టినరోజున అనుభవాలు ఉన్నాయి కదా. అప్పుడేమో మనుషులు కక్ష కట్టారు, ఇప్పుడు ఎలుకలు పగబట్టాయి. సేమ్ ఇలాంటిదే ఉందా మమ్మీ? అవునరా, ఇలాంటి డిజైన్ కూడా రాత్రే వేశాను. సూపర్ మమ్మీ.
అందరూ త్వరగా రెడీ అవ్వండి. గెస్ట్లు బహుశా ఫ్రెండ్స్ వచ్చేస్తారు కదా, పార్టీ మొదలు పెట్టాలిగా. పద. అమ్మా త్వరగా రెడీ అయ్యిరా, అవతల పార్టీకి టైం అవుతుంది. పెద్దదానివి నువ్వు ముందుండాలని అక్క మరీ మరీ చెప్పింది. ఏంటే అసలు నేను రానే అంటే బలం తెచ్చేసి రావాల్సిందే అని బయలుదేరి తీశావు. ఇప్పుడు తొందరపడతావేంటి? పిలిచారు, వెళ్ళామా వచ్చామా అన్నట్టుండాలి. చాలు. పెద్దతనాలు పెద్దపీటలు వేయించుకొని పెద్దగా తిట్లు తిని రావాల్సిన పనేం లేదు. ఏంటమ్మా ఎప్పుడు చెడేనా? మంచి ఆలోచించవా? ఆ ఇంటికెళ్ళి ఎప్పుడు మంచిగా తిరిగి వచ్చాం గనక. అది పనిపిల్లగా చేరినప్పుడు పనివాళ్ళమని, అది ఇంటి యజమానురాలయ్యాక దాని సొమ్ముకు ఆశపడి చేశామని ఎప్పుడూ దెప్పి పుడుపు మాటలేగా. అమ్మా చదివింది చాలు, పద. కదిలిస్తే చాలు నీకు ఉగ్రం వచ్చేస్తుంది. అంటే ఏంటే, నేను గయ్యాళిదానిలా కనిపిస్తున్నానా? నేనన్నానా? ఇలా అపార్థం చేసుకుంటే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. నిన్ను బలవంతంగా తీసుకెళ్లాలని నాకు ఏమీ లేదు. మనం వెళ్ళకపోతే అక్క బాధపడుతుంది అని. వెళ్ళి మనం ఎక్కడ బాధపడాల్సి వస్తుందోనని నా బాధ. అయితే మానేద్దామా? వద్దే అంటేనేమో పద అంటావు, తీరా బయలుదేరాక మానేద్దామంటావేంటే? నువ్వన్నట్టు వెళ్ళకపోతే అది బాధపడుతుంది. పద. అర్థమైందమ్మా, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నాకు. ఏంటి అర్థమైంది? టైం అయింది కానీ ముందు పద. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మమ్మ. పిన్ని. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మమ్మ నువ్వు నాకు విషెస్ చెప్పవా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మ భవిష్యు, కేక్ కట్ చేద్దామా? నీ ఫ్రెండ్స్ అంతా వచ్చినట్టేనా? అందరూ వచ్చారు మమ్మీ. అక్క, వాతావరణం అంతా కూల్గా హ్యాపీగా ఉంది. ఏం పర్వాలేదు. ఈ వాతావరణం కాసేపట్లో వేడెక్కుతుంది, వాళ్ళ ఆనందం ఆవిరైపోతుంది. ఏం దేవకి, ఎలా ఉన్నావు? నాకేం బావా, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంత హ్యాపీ? మా కంపెనీ ఓనర్స్ నీలాగే చాలా మంచివాళ్ళు. వాళ్ళ ఆనందం మాతో షేర్ చేసుకుంటారు. మొన్నేమో కాంట్రాక్ట్ వచ్చిందని మాకు స్వీట్స్ బట్టలు కూడా పెట్టారు. అలాగా? బాగున్నారు అత్తయ్య గారు? ఎవరు మారినా ఈవిడ మాత్రం మారారు. ఈవిడ కోపం ఎలా తగ్గుతుందో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. అమ్మ భవిష్యు, కేక్ కట్ చేద్దామా? అలాగే ఆది.
అయిపోయిందక్క. ఏదో వేడెక్కిస్తా ఆనందాలు ఆవిరైపోతాయి అన్నావు. పార్టీ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. తట్టుకోలేక మనం ఆవేశపడి చెమటలు కక్కేయడమే. తమ్ముడు, ఇప్పుడే సమయం ఆసన్నమైంది. అల్పపీడనం వాయుగుండంగా మారే సమయం ఇది. భవిష్య, ఇదిగో నీకు ఇష్టమైన గిఫ్ట్. ఇష్టమైన గిఫ్టా? ఏముంది ఇందులో? ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అది చూసి. ఐ మమ్మీ. థ్యాంక్స్ పిన్ని. మా మమ్మీ ఫోటో ఇచ్చావు. వెరీ వెరీ థ్యాంక్స్. ఎవరెంత ప్రేమగా పెంచినా పెంచిన పిల్లలకు కన్నతల్లి తర్వాతే ఎవరైనా. వాళ్ళమ్మ ఫోటో చూసి ఎంత మురిసిపోతుందో చూడు. పేగు బంధం ముందు పెంపుడు బంధం ఎంత? సవితి తల్లి సవితి తల్లే, కన్ను తల్లి కన్ను తల్లే. ఇంతమందున్నా వెళితే అలా తల్లి ఫోటో కనపడేసరికే ఆనందమే వేరు. ఎవరు తీరుస్తారా లోటు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని మీరు వినలేదా? పిచ్చివాగుడంతా వాగుతున్నారు. తల్లి లేని లోటు తీర్చాలని నా బిడ్డ దత్తత తీసుకుంది. దాని త్యాగానికి విలువివ్వకుండా అలా వాగుతారే? మీరు కన్న పిల్లలంతా అంత గొప్పగా మిమ్మల్ని చూస్తున్నారా? మీరు వాళ్ళని చూస్తున్నారా? సందు దొరికింది కదా అని నాలుగు పారేసుకోవడం కాదు. నా బిడ్డ దాన్ని ప్రాణం కన్నా మిన్నగా కంటి పాపలా చూసుకుంటోంది. అమ్మా, ఏదో అన్నావు, దానికే నీకెందుకంత పొడుచుకొస్తుంది? ధరణిని కన్న తల్లిని కాబట్టి, మీరన్న ప్రేమ నాకుంది కాబట్టి పొడుచుకు రావడం కాదు. మీరన్న దానికి పొడిచి పారాయాలన్నంత కోపం వస్తుంది. నా ముందే నా బిడ్డ బాధపడే మాటలంటే చూస్తూ ఊరుకుంటానా? నువ్వు అన్నది 100% కరెక్ట్ అయిందక్క. యువర్ గ్రేట్. అప్పుడే ఏమైంది తమ్ముడు? చూడు. అమ్మా ఊరుకో. ఏంటే ఊరుకో ఊరుకో అని నన్ను ఆపుతావు? తప్పుడు మాట్లాడిన వాళ్ళ మొహం మీద ఒక్కటి వేయక. అసలు ఇంట్లోకి రావడం అంటేనే భయం. వద్దే అంటే రా రా అని పిలిచావు. వచ్చినప్పుడల్లా దుఃఖం మూట కట్టుకుని పోవడమే గాని ఎప్పుడైనా సంతోషంగా తిరిగి వెళ్ళామా? పదవే దేవకి, మనకు దక్కాల్సినవి దక్కాయిగా. పద, బహుమానాలు అందాయిగా. అమ్మా, ఎవరో ఏదో అన్నారని మన వెళ్ళడు వింటమ్మా. ఎవరైనా ఇక్కడే కదే, ఈ ఇంట్లోనేగా అన్నది. ఈ ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టేగా.
అమ్మా నువ్వు వెళ్ళి మాకు బాధను మిగులుస్తావా? బాధపడుతూ నేను ఉండలేనే. నన్ను బలవంత పెట్టద్దు. ఈ అవమానం నేను భరించలేను. మనసు కష్టంగా ఉంటే నేను ఉండలేనే. నీ దత్తతకి విలువకుండా ఎలా మాట్లాడుతున్నారో చూసావా? ఏ మనుషులే వీళ్ళు? ఆడదానికి ఆడదే శత్రువు అన్నది నిజం చేశారే వీళ్ళు. సంతోషం చూడలేని వాళ్ళు కొందరు, సరదా పడలేని వాళ్ళు కొందరు, నిజం దాచేవాళ్ళు ఇంకొందరు. నివురుగప్పి నిప్పుల్లా ఉంటారు. వద్దంటే నువ్వు వినవు. నువ్వు బాధపడ్డం నేను చూడలేను. మమ్మల్ని వెళ్ళని. అత్తయ్య గారు మీరు వెళ్ళకండి. ఏ ఎందుకు వెళ్ళొద్దు? ఇంకా కార్చడానికి కన్నీళ్ళు ఏమైనా మిగిల్చారా? పిలిచారు, వచ్చాము, వెళుతున్నాం. పదవే పద. అమ్మమ్మ వద్దు. నువ్వు వెళ్ళొద్దు. మా అమ్మ ఎలా ఉందో నేను చూడనే లేదు. నాకు తెలీదు. ధర్ని అమ్మే నాకు అమ్మ. పిన్ని ఆ ఫోటో ఇస్తే అమ్మే కదా అని ముద్దు పెట్టుకున్నాను. కానీ నాకు ఈ అమ్మ అంటేనే ఇష్టం అమ్మమ్మ. నాకు అమ్మమ్మ అంటే నువ్వే. అమ్మమ్మ, అమ్మ నువ్వు వెళ్తానంటే బాధపడుతుంది. నాకు ఏడుపు వస్తుందమ్మమ్మ. వద్దమ్మమ్మ, నువ్వు వెళ్ళొద్దు. పుట్టినరోజు నాడే నన్ను ఏడిపిస్తావా? ప్లీజ్ అమ్మమ్మ, ఉండమ్మమ్మా. నాకు నాన్నకన్నా అమ్మ అంటేనే ఇష్టం. నాకు మీరిద్దరూ కావాలి. అమ్మా, అమ్మమ్మని వెళ్ళొద్దని చెప్పమ్మా. వెళ్ళదులే, ఊరుకో. అమ్మా, ఇప్పుడేమంటారు? ఎవరు గొప్ప? సవితల్లన్నారు. ఎవరెవరిని కోరుకుంటున్నారు? పసిపిల్లపాటి జ్ఞానం లేదా మీకు? అమ్మ అని పిలిపించుకోవడం అదృష్టం. ప్రేమ లేదే పిలుపు రాదుగా. ఆ ప్రేమను గుర్తించలేని మీరేం తల్లులు? అమ్మా ప్లీజ్, ఎదుటి వాళ్ళన్నారు, అలా నువ్వు అంటే తేడా ఏముంటుంది? అమ్మమ్మ వాళ్ళతో ఎందుకు? ముందు నా కేక్ తినిపించు, నేను నీకు తినిపిస్తా.